అద్వైత వేదాంతం ప్రకారం మనిషి యొక్క అసలు స్వరూపం ఆత్మ. మనము సాధారణంగా ఈ శరీరమే నేను అని అనుకుంటాము. కాని శరీరం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒకలా ఉంటుంది, యవ్వనంలో ఇంకోలా ఉంటుంది, వృద్ధాప్యంలో ఇంకోలా మారుతుంది. అంటే శరీరం స్థిరమైనది కాదు. మనసు కూడా అలాగే. ఒకసారి ఆనందం, ఒకసారి కోపం, ఒకసారి భయం, ఒకసారి బాధ. మనసు కూడా ప్రతిక్షణం మారుతోంది. అయితే ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్నది ఎవరు? అద్వైత వేదాంతం తెలిపేది శరీరాన్ని గమనిస్తున్నది, మనసును గమనిస్తున్నది, ఆలోచనలను గమనిస్తున్నది ఒక సాక్షి చైతన్యం ఉంది. దానినే ఆత్మ అంటారు. మహర్షులు, జ్ఞానులు ఆత్మస్వభావాన్ని కొన్ని లక్షణాలతో చెప్పారు. మొదటిది, ఆత్మ నిత్యమైనది. అంటే ఆత్మకి పుట్టుక, మరణం లేదు. అది అనాది. రెండవది, ఆత్మ మార్పులేనిది. శరీరం, మనసు నిత్యం మారుతూనే ఉంటాయి, కాని ఆత్మ ఎప్పటికీ మారదు. మూడవది, ఆత్మ శుద్ధ చైతన్యం. మనము చూస్తున్నాము, వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఈ తెలుసుకునే శక్తి ఆత్మ వల్లే. నాలుగవది, ఆత్మ సాక్షి. మన అనుభవాలన్నింటినీ గమనించే సాక్షి. ఐదవది, ఆత్మ అనంతమైలది. దానికి దేశ, కాల పరిమితి లేదు. సర్వమూ వ్యాపించి ఉన్నది. అందుకే ఆత్మని సచ్చిదానంద స్వరూపమని వేదాంతం చెబుతోంది.